దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో భారీ నష్టం వాటిల్లింది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య 50కి పెరిగింది. వీరిలో 34 మంది వైష్ణోదేవి మార్గంలో కొండ చర్యలు విరిగిపడి చిక్కుకుని మరణించిన వారు ఉన్నారు. ఇక హిమాచల్లోని 10 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల 584 రోడ్లు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అతలాకుతలంగా తయారైంది. రాంబన్ జిల్లా వరదల్లో కొట్టుకుపోయింది. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా చీనాబ్ నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రజలకు వరద సంభవిస్తున్నాయి. ఇక నదిలోని నీరు గ్రామాలను ముంచేస్తోంది. భారీ వర్షాల కారణంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వారణాసిలో ప్రమాద స్థాయిని దాటిన గంగానది క్రమేపీ శాంతిస్తోంది. అత్యంత ప్రసిద్ధి చెందిన నమో ఘాట్ నుంచి మణికర్ణిక, హరిశ్చంద్ర వరకు అన్ని ఘాట్లలో నీరు క్రమేపీ తగ్గుతోంది. అదలా ఉంటే ఆగస్టు 26 మేరు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లోని కీలకమైన 4వ తావీ వంతెనను టైగర్ డివిజన్ కు చెందిన ఆర్మీ ఇంజనీర్లు 110 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించారు. ఇక దీంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న వంతెన స్పాన్ మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ వంతెనను నిర్మించినట్లు సైన్యం తెలిపింది. యూపీలోని 17 జిల్లాల్లోని 688 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 5గురు మరణించారు. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీలో సాధారణం కంటే 60% ఎక్కువ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. పంజాబ్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. పఠాన్కోట్లోని మాధోపూర్ బ్యారేజ్ వద్ద ఉన్న 60 మంది అధికారులను వైమానిక దళం విమానంలో తరలించింది. माधव